పరమ తండ్రి నామంలో మీ అందరికీ కూడా షలోం. తన కుమారుడైన మెస్సీ గారి నామంలో మీ అందరికీ శుభం కలుగును గాక. హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు మా ఇదిగో వాక్యం అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆయన ఇచ్చే వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చెప్పే మాటలు మనం విందాం. ప్రియ సహోదరులారా, మరి యొక్క సమయంలో పరమ తండ్రి మాట తన కుమారుడైన మెస్సీ గారు మనకు చెప్పిన మాట. ఆదిలో ఆయన ఏం చెప్పాడు అంటే ఇంచుమించుగా ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు మనకి ఏం చెప్పాడు, తండ్రి చెప్పిన మాట. మనం ఈరోజు వాటిని పాటిస్తున్నామా, విడిచిపెడుతున్నామా అని మనం చూసుకోవాలి. అందుకే ఈరోజు వాక్య సందేశము ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుట. ఎలా వెతకాలి అన్నది ప్రశ్న. హల్లెలూయా. మనందరికీ తెలుసు, మెస్సీ గారు 2000 సంవత్సరాల క్రితము కొంతమంది జనాంగం మధ్యను అక్కడ సమకూర్చబడిన రోగుల మధ్యను, శాస్త్రుల మధ్యను, పరిచారికుల మధ్యను, ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యుల మధ్యను కూర్చొని చెప్పిన మాట అది. ఇంచుమించుగా దీనికి కాల పరిమితము 2000 సంవత్సరాలు. మరి నాడు చెప్పిన మాట ఈరోజు మనం పాటిస్తున్నామా అని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చెప్పాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చూసుకుంటే ఆయన అంటాడు కదా, మొదట నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి అన్నాడు. ఆయన నీతిని రాజ్యాన్ని వెతికండి అన్నాడు. నీతి అనగా ఏమిటి? తన రాజ్య సువార్త అంటే ఏమిటి? ఇంతకీ ఏమి చెప్పమన్నాడు మెస్సయ్య? ఈరోజు మనము ఏం చేస్తున్నాము అన్నది ఈరోజు మనము వాక్య సందేశంలో చూసుకుందాం. ప్రియ సంగమా, నీతి గలవారు ఉన్నారు ప్రపంచంలో, అవినీతి గలవారు ఉన్నారు, న్యాయవంతులు ఉన్నారు, అన్యాయవంతులు ఉన్నారు, అనుకోగలిగి మాట్లాడేవారు ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా ఉన్నారు, చక్కగా ఆలోచించిన వారు ఉన్నారు, అనాలోచన కలిగిన వారు కూడా ఉన్నారు. అంటే మనం ఎక్కడ చూసినా 2 రకాల మనస్తత్వం కలిగిన మనుషులను ఈరోజే కాదు, ఆ రోజే కాదు, ఏ రోజైనా 2 రకాల మనస్తత్వం కలిగిన వారిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే గ్రంథం బోధిస్తుంది, దివ్య మనస్సు కూడా కలిగి ఉండొద్దు. అంటే 2 రకాలు కలిగిన మనస్తత్వము. ఎప్పుడైతే మనిషిలో 2 రకాలు కలిగిన మనస్తత్వం ఉంటుందో వారు నీతిని వెతకలేరు, రాజ్యానికి చేరుకోలేరు, రాజ్య సువార్త కూడా వారు చేసిన అది వ్యర్థము. పరమ తండ్రి చెప్పిన మాట, తన కుమారుడైన మెస్సీ గారు చెప్పిన మాట ఒకటే. ఆయన పంపించిన వర్తమానాన్ని ఈయన చెప్తున్నాడు. మీరు పరలోక రాజ్యంలో చేరాలంటే, మీరు ఈ భూమి మీద అనుకున్నవన్నీ జరగాలి అంటే, మీరు కోరుకున్నవి మీ దగ్గరికి రావాలంటే మీరు డబ్బు ఖర్చు పెట్టవద్దు, మీకు కలిగినది ఆస్తి అంతస్తులు ఖర్చు పెట్టద్దు, కానీ నా తండ్రి చెప్పిన మాట మీరు వినండి అని స్పష్టంగా, క్లుప్తంగా, చక్కగా, అందంగా చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం అని అంటున్నాడు. ఆయన నీతిని వెతకండి అనగా వాక్యము. ఎందుకంటే ఆనాడే కాదు, ఈనాడే కాదు, ప్రియ సహోదరులారా, మనిషిని నీతి మార్గంలో నడిపించాలంటే, మంచి మార్గంలో నడిపించాలంటే, మంచి అలవాటు నేర్పించాలంటే వాక్యమే దానికి అండా దండ. ప్రియ సహోదరులారా, మనము సిరు నుంచి అనగా తల వెంట్రుక నుంచి కాళ్ళ గోళ్ళ వరకు కూడా మనం శుభ్రం చేసుకుంటాం పైని ఉన్న రూపాన్ని.
అలాగే మన పళ్ళు శుభ్రం చేసుకుంటాం. నాలుక వరకు కూడా మనకి శుభ్రం చేసుకునే అర్హత ఉంది. చేసుకుంటారు కూడా ప్రతి ఒక్కరు కదా! కానీ వాటిలో ఉన్న అంతర్భాగంలో ఉన్న హృదయాన్ని, మన లోపల ఉన్న అవయవాల్ని శుభ్రపడాలంటే అది మన సాధ్యం కాదు. సాధ్యం కాదు. అది శుభ్రంగా ఉండాలంటే నీతి గల వాక్యము నీలో ప్రవేశించాలి. హల్లెలూయా! ఆ నీతి గల వాక్యం ఎక్కడుందయ్యా అంటే పరమ తండ్రి దగ్గర ఉంది. అదే చెప్తున్నాడు తన కుమారుడైన మెస్సీయ. నీవు నీతిగా జీవించాలంటే నా తండ్రి నీతి అనగా వాక్యాన్ని నీలో లోపలికి వెళ్ళాలి. నీ అనాలోచనలన్నీ పోవాలంటే ఆ వాక్యం నీలో నిలబడాలి. నీవు ఈ భూమి మీద ధర్మకార్యాలు చేస్తూ నా తండ్రి దృష్టికి మంచివాడుగా ఉండాలంటే నీలో ఆ వాక్యం అనేది ప్రవచిస్తూ ఉండాలి. ఆ నీళ్లు ఎప్పుడు కూడా నీ నీ హృదయము వాక్యంతో నిండి ఉండాలి అని చెప్తూ అని అంటాడు. మీరు రాజ్యానికి వెళ్ళాలంటే ముందు పాటించండి అని ఆ పైన అంటాడు కదా 26వ వచనంలో. అక్కడ పక్షులతో మానవునికి జీవితాన్ని ముడిపెట్టాడు మెస్సీయ. ఆకాశంలో ఎగిరే పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచుకొనవు, అయినా నా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడే, మీరు వాటికంటే శ్రేష్ఠుడు కదా అన్నాడు. నిజం చెప్పాలంటే ప్రకృతిలో జీవరాశులు ఉంటే మానవుడు ఎప్పుడు కూడా శ్రేష్ఠుడు కాదు. కానీ ఆయన అందరికంటే అన్నిటికంటే మీరే గొప్పవారు కదా, మీకే ప్రథమ స్థానం ఉంది కదా ఆయన చెప్పాడే. కానీ ప్రకృతిలో జీవరాశుల కంటే మనం గొప్పవారం కాదండి. నీ ఇంట్లో పెంచుకుంటున్న నీ పెంపుడు కుక్క నీ మాట వింటుంది. నీ ఇంట్లో పెంచుకుంటున్న నీ ఆ జంతువు ఏదైతే ఉందో అది నీ మాట వింటుంది. కానీ నీ ఇంటి వారు నీ మాట వినరు. విచిత్రం ఏంటంటే నువ్వు పెంచుకున్న ఏ జంతువు అయినా సరే, లేదంటే చూడండి కొన్ని ఇళ్లలో చిలకలను పెంచుకుంటారు, రకరకాలైన పక్షులను పెంచుకుంటారు కదా. ఇవన్నీ నీ మాట వింటాయి. కానీ మాట వినలేని వారు ఎవరో తెలుసా? నీ ఇంట్లో ఉన్న నీ ఇంటి వారే. కానీ ఈయన ఏమంటున్నాడంటే వాటికంటే మీరే శ్రేష్ఠులు కదా అన్నాడు మస్సీ గారు. ఎంత గొప్ప బహుమానం ఇచ్చాడండి మనకి. ఓ క్రైస్తవులారా, నీకు ఇచ్చిన ప్రథమ శ్రేష్ఠత్వాన్ని ఏం చేసుకుంటున్నావు? నీకు ఇచ్చిన విలువని ఏం చేసుకుంటున్నావు ఈరోజు? నీ విలువ కలిగిన దానిగా ఉన్నావా, విలువ లేనివాడిగా ఉన్నావా అంటే అది అది నీలోనే ఉన్నది. నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ తలంపుల్లో, నీ ఉద్దేశంలోనే అది దాగి ఉంది. వాటిని నీవు అనుభవించాలంటే ఇదిగో ఆయన చెప్తున్నాడు, మెసేజ్ చెప్తున్నాడు. నీవు నీతిమంతురాలుగా ఎంచబడాలంటే, నీవు నీతిమంతుడుగా ఉండాలంటే, ఇదిగో ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే వాటి కోసం భూమి మీద ప్రయాసపడు. వాటి కోసం ప్రయాసపడు. ఎందుకంటే ఆకాశంలో ఎగిరే పక్షులు పెంచిన నా తండ్రి నీ అవసరత తెలియదా? నీ కష్టం తెలియదా? నీ బాధ చూడట్లేదా? నీ మొర ఆలకించట్లేదా? నీకు సహాయం చేయడా? ఇది ప్రశ్న, మెస్సీ గారు వేసిన ప్రశ్న. యెషయా గ్రంథం అంటాడు, నిన్ను దీవించడానికి నా చెయ్యి కురుసగా ఉన్నదా? నీ మాట, నీ యొక్క మొర అనగా ప్రార్థన వినకపోవడానికి నా చెవులు మందంగా ఉన్నాయా? నిన్ను చూడకపోవడానికి నా కంటికి నువ్వు కనిపించట్లేదా అన్న ప్రశ్న మనం యెషయా గ్రంథంలో మనం చూసుకుంటాం. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను గమనిస్తున్న దేవుడు, నీ ప్రార్థన వింటున్న దేవుడు, నీ బాధను చూస్తున్న దేవుడు నీకు సహాయం చేయడా? అందుకే అక్కడ అంటున్నాడు, మీరు శ్రేష్ఠులు కదా వాటికంటే, ప్రకృతి కంటే, ప్రకృతిలో జీవరాశుల కంటే, నదుల్లో ఉన్న జీవరాశుల కంటే, ఆకాశంలో అడవిలో ఉన్న జంతువుల కంటే
మీరే కదా, మీకే కదా విలువిచ్చాడు మా పరమ నా పరమ తండ్రి అని అక్కడ చెప్పిన మాట మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం శ్రేష్ఠుడిగా ఉండాలంటే మనకి ఈ భూమి మీద సమస్తము సమకూర్చబడి ఉన్నవి కనుక అవి మన వరకు వచ్చి మనము మన తర్వాత ఉన్నవారు, మన తరంలో వారు, మన పిల్లలు అనుభవించాలి అంటే ఆయన అంటున్నారు కదా, నీవు దేవుని యొక్క నీతిని, తన రాజ్యాన్ని మొట్టమొదటిసారిగా వెతకండి, ప్రకటన చేయండి. అప్పుడు పరలోకమందున్న నా తండ్రి మీకు ఏది కావాలో, మీరు ఏ అవసరంతో ఆయన దగ్గర వెళ్తున్నారో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అని చక్కని మాట చెప్పాడండి 2000 సంవత్సరాల క్రితం. ఓ క్రైస్తవుడా, ఆ మాటలు నీవు నమ్ముతున్నావా ఈ ఉదయకాల సమయంలో? ఆ మాటల మీద నీవు ధ్యాస పెడుతున్నావా ఈ ఉదయకాల సమయంలో? నాకు జరుగుతాయి అని నీవు విశ్వాసం ఉంచుతున్నావా ఈ ఉదయకాల సమయంలో? ఉంచగలిగితే నీవు నిజంగా ధన్యుడివే, నిజంగా ధన్యురాలివే. ఇప్పుడు సహోదరులారా, ఈరోజు మనం వెతుకుతూ ఉంటాము, లోకంలో వెతుకుతూ ఉంటాము వ్యర్థమైన దానిని, ప్రాకులాడుతుంటాము వ్యర్థమైన వాటి కోసం, ఆశపడుతూ ఉంటాము వ్యర్థమైన క్రియల కోసం. అందుకే కదా 4వ అధ్యాయం కీర్తన భాగంలో అంటారు 2వ వచనంలో, నరులారా ఎంతకాలము నా గౌరవాన్ని, నా నామాన్ని అవమానపరుస్తారు, ఎంతకాలము వ్యర్థమైన దానిని మీరు వెతుకుతారు, ఎంతకాలం నాకు దూరంగా ఉంటారు అని అక్కడ చెప్పబడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సర్వాధికారి తండ్రి ఆది నుంచి ఇప్పటి వరకు, ఇక తర్వాత కూడా మానవునికి ఇచ్చిన విలువ, మానవునికి ఇచ్చిన ఆశీర్వాదము, మానవుని నడిపించే విధానము మరి ఈ భూమి మీద దేనికి కూడా ఇవ్వలేదు. అందుకంటున్నారు మీరు వాటికంటే శ్రేష్ఠుడు కదా. నిజం చెప్పుకోవాలంటే వాటికంటే మనం శ్రేష్ఠుడు కాదండి. నాడు పుట్టించిన ఆ యొక్క జీవరాశులు ఏమున్నాయో అవన్నీ కూడా ఆనాడే కాదు, ఈనాడే కాదు, ఇక ముందు కూడా సర్వాధికారి తండ్రి యొక్క మాటలు వింటాయే కానీ మనం వినట్లే. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, మీరే నా తండ్రి దృష్టిలో శ్రేష్ఠులు, మంచివారు, గొప్పవారు కావున మీరు నా తండ్రి చెప్పిన మాట విని మీ ధ్యాస, మీ శ్వాస, మీ కోరిక ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా నా తండ్రి మీద వేయండి. ఈ మానేస్తాం. అందుకంటాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అన్న ఆలోచనతోనే ఉంటున్నారే కానీ నా తండ్రి యొక్క సువార్తను ఎలా చేయాలో, ఎక్కడ ఎందుకు చేయాలో, ఎవరికి చేయాలో అన్న ఆలోచన మీకు లేదా? అవి చేస్తేనే మీరు పరలోక రాజ్యానికి సంబంధికులు అవుతారు అని మెస్సీగా చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే వెళ్ళకాలం ఈ భూమి మీద ఏ మనిషి ఉండడు, కానీ ఉన్నంత కాలము ఆయన సువార్త చేస్తూ, ఆయనకు లోబడుతూ అనేకులను ఆయన తట్టు తిప్పగలిగిన వారిని తండ్రి ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, నమ్ముతాడు, చేరదీసుకుంటాడు. కావున ఓ క్రైస్తవులారా, వాక్యం ఓ బిడ్డలారా, మీ అందరూ కూడా ఆలోచించుకోండి. నీవు చేస్తున్న సువార్త ఎలాగుంది? నువ్వు వెతుకున్న రాజ్యము ఎక్కడుంది? అందులో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని మనమే ఆలోచన చేసుకుంటే పరమ తండ్రి మనకు ఆలోచన శక్తి ఇస్తాడు. తన కుమారుడైన మెస్సయ్య ద్వారా మనం అడిగిన అన్నిటిని కూడా ఈ భూమి మీద మనకి సజీవులుగా ఉంటుండగానే ఆయన అనుగ్రహిస్తాడు, మనం పొందుకుంటాము అని విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు ముందుగా ఆయన పనిచేసి ఆయన సంతోషపరిచిన ప్రతి మనిషికి కూడా రాబోతున్న దినాల్లో ఆయన గొప్ప కార్యాలు, గొప్ప విజయాలు సమకూర్చునుగాక. ప్రార్థించుకుందాం. దయామూర్తి, ప్రేమ, కనికరం సంపన్నుడ నీకే స్తోత్రము చెల్లిస్తున్నాము. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ అమూల్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడు, అందుకు వందనములు నాయన. ప్రభా, నీవు చెప్పినట్లుగా మేము ఇంకా మూర్ఖత్వంగా, అవివేకంగా
అనాలోచనగా ఉంటే ఇదిగో తండ్రి నీ నీతి రాజ్యాలను వెతికే భాగ్యము ధన్యత మాకు ఇచ్చావయ్యా. వాటిలో మేము ప్రవేశించి అయ్యా నిన్ను సంతోషపరిచి మేము సంతోషపడలాగును మా మనసును త్రిప్పమని మా క్రియలు నా ప్రభా తండ్రి చేస్తున్నావయ్యా నీకు వందనములు. ఆ క్రియలు నా ప్రభా మేము అనుభవించాలంటే నీ పని చేసి నేను సంతోషంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉంచినప్పుడు, సంతోషంగా నడిచినప్పుడు అవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తారని మాకు తెలిపిన ఒక్క వర్తమానాన్ని బట్టి స్తోత్రములు. వాక్యం బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. రాబోతున్న దినాల్లో శుభమని ప్రార్థిస్తూ మా రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థనలు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి పరమ తండ్రి నామములో సలోం, సలోం.